వచ్చాడు. సమర్కిస్తాన్ ఎవరిదండి? సమర్కిస్తాన్ ఏం ఆర్యులు కాదే. భారతదేశాన్ని ఈ భారతదేశం అనే భావాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళే మొఘల్స్ అన్న సంగతిని మీరు మర్చిపోతున్నారు. మీకన్నా ముందు నుంచి ఉంది. మొఘల్స్ చెప్పడం ఏంటండి భారతదేశం అని? భారతదేశాన్ని గురించి వాళ్ళు తెచ్చినారు. చరిత్ర తెచ్చుకొని మాట్లాడుకోను పన్నులు అంతేమని మొఘల్స్ అని చెప్పి మాట్లాడుతుంది. ఎక్కడ మొఘల్స్? ఎవరు భారతదేశానికి మొఘల్సా? భారతదేశాన్ని మొత్తం పరిచయం చేసి మొఘల్సా? భారతదేశం మొఘల్స్ పరిచయం చేశారా? మొఘల్స్ ఎవరా? బతకనీకి వచ్చిన బందిపోటు దొంగలు వాళ్ళు. మా దేశానికి బతకనీకి వచ్చి దోసుకున్న దొంగలు వాళ్ళు. వాళ్ళ వచ్చిన మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఉన్మాది కాదు రాబాయ్. నేను దేశానికి దేశ పౌరుని. నేను భారతదేశ పౌరుని. 100% దేశ పౌరుని. నేను 100% హిందువుని. ఇలాగా దేశద్రోహి కాదు. వక్రీకరించబడతా ఉంది. యూజ్లెస్ ఫెలో. పూర్తిగా మా దేశంలో ఉంటూ మా దేశం గురించి మాట్లాడతారు. భారతదేశం పరిచయం రావు గారు ఒక నిమిషం. రావు గారు ఒక నిమిషం. అజయ్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం అజయ్ గారు మాట్లాడతారు. వైసీపీ నాయకులు అజయ్ గారు మాట్లాడతారు. చర్చ పూర్తిగా మీరు చెప్పండి, మీ వర్షన్ ఏంటో చెప్పండి అజయ్ గారు. చర్చ పక్కదో ఏం పట్టలేదు. మీ వర్షన్ చెప్పండి. ఒక నిమిషం రావు గారు ఒక నిమిషం ఆయన్ని మాట్లాడండి. అజయ్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం అజయ్ గారు ప్లీజ్. అజయ్ గారు ఇప్పుడు దేశం మీద ఎవరైనా ఈగ వల్ల సంపి పెడతాను నా కొడుకులారా ఏమనుకుంటాను? అజయ్ గారు రావు గారు ఆగండి ఒక నిమిషం. రావు గారు ఆగండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్నా లెజినోవా గారు మార్క్ శంకర్ గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడడం పట్ల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తలనీలాలు అర్పించడము మా క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతిన్నాయని జెరూసలేం మత్తయ్య గారు అనడంతో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏమని చెప్పారంటే ఇది తీవ్రమైన ఆక్షేపణీయం అన్నారు. వాళ్ళిద్దరి మధ్య కొంచెంసేపు వాగ్యుద్ధం నడిచింది. ప్రజల దృష్టి ఎలా ఉంటుందంటే జెరూసలేం మత్తయ్య అనే ఒక క్రిస్టియన్ కి జనసేన పార్టీకి సంబంధించిన వంశీ అనే ఒక హిందూకి మధ్య గొడవ జరుగుతా ఉంది అన్న అభిప్రాయం కలుగుతుంది. రెండో విషయం, ఇప్పుడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన బషీర్ గారికి, ఆయన ఎంఐఎం కాదండి ముస్లిం లీగ్, ఆయన ఎంఐఎం కాదు ముస్లిం లీగ్ బషీర్ గారికి మరియు టీడీపీ పార్టీ నాయకులకు మధ్య జరిగిన చర్చలో కూడా ఒక ముస్లిం కి ఒక హిందూకి మధ్య గొడవ జరుగుతా ఉందన్న అభిప్రాయం దేశ గౌరవం విషయం. ఇక్కడ దేశ గౌరవం విషయం భారతదేశం పరిచయం చేసి మొగోళ్ళు అంటే దుర్మార్గుడు గారు మంచోడా? మొగోళ్ళు భారతదేశాన్ని మొగోళ్ళు పరిచయం చేశారా? చెప్పడం కాదు. ఎలా ఉంటారండి? నా దేశం పైన దుమ్మెత్తి పోస్తే తీసిపోతాను పక్కదారి పట్టించడానికి తప్ప వేరే ప్రయత్నం. దేశం పైన దుమ్మెత్తి పోస్తే తలకాయ తీసడం సర్ దర్శ హలక్ కర్ దేతే తుమ్ లోగ్. అన్నా ఇప్పుడు విషయం ఏంటంటే భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఇది వివిధ రాజ్యాలుగా చిన్నపాటి ప్రాంతాలుగా దివాన్లుగా ఉన్నమాట వాస్తవం. ఈ దేశానికి కాదు ఏ దేశానికైనా వలసలే, అంటే ఎక్కడ నీరుందో అక్కడ నివాసం ఏర్పడింది. ఆ తర్వాతే ఇవి రాజ్యాలు అయ్యి తర్వాత దేశాలుగా మారాయి. ఎవరైనా ఎక్కడి నుంచైనా కొన్ని వేల వందల సంవత్సరాలు మైగ్రేషన్ మీదనే అన్ని దేశాలు ఏర్పడ్డాయి. సరే అది అయిపోయింది. మనం ఒక రాజ్యాంగం తెచ్చుకున్నాం, ఆ రాజ్యాంగానికి కట్టుబడ్డాం, ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు పరిపాలన చేసుకుంటున్నాం. ఇంత విచక్షణతో ఇంత ప్రజాస్వామ్యంగా ఓట్ల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాల నుంచి చట్టాలు చేసుకొని దాని నుంచి మనము ఈ రోజు నడుస్తున్న సందర్భంలో ఎప్పుడో ఎవరో ఏదో పొరపాటు చేశారనో తప్పులు చేశారని చెప్పి తవ్వుకొని ఆ చరిత్రనంతా పక్కదారి పట్టించుకొని చట్టాలు ప్రజలకు అనుకూలమా దాని చర్చ జరగాలి అంతే తప్ప భారతదేశం ఎవడో పరిచయం చేశారు. తయారైందంటే పరిపాలన ప్రభుత్వము ప్రజలు సంక్షేమం రైట్ అండి. అజయ్ గారు మీరు అజయ్ గారు we will have an elaborated అజయ్ గారు we will have an elaborated session
ఏది మంచి భర్త మనం మాట్లాడుకుందాం, కానీ మనం 60 ఏళ్ల పాటు 70 ఏళ్ల పాటు మనం చదువుకున్న చరిత్ర, అదే చరిత్రని వాళ్ళే గొప్ప చక్రవర్తులని మనం అరమోట్పు కన్నులతో ఆరాధించి చదువుకున్న చరిత్రలో వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం, ఇంకో రోజు మాట్లాడుకుందాం దాని గురించి. ప్రస్తుతానికి డిబేట్ టైం అయిపోయింది కాబట్టి సర్టన్లీ మిమ్మల్ని పిలుస్తాను. అజయ్ గారు, బషీర్ గారు థ్యాంక్ యూ, డాక్టర్ రావు గారు, జెరూసలం మత్తయ్య గారు అండ్ లక్ష్మీకాంత్ గారు.